గ్రహానికి మన శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలకి సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం. సూర్యగ్రహం మన మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. మనం ఏ పనైనా చెయ్యాలి అనే ఆత్మవిశ్వాసాన్ని ఈ సూర్యగ్రహం కలిగిస్తూ ఉంటుంది అనమాట. మనకి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కూడా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే చంద్రగ్రహం, చంద్రుడు మనఃకారకుడు అని చెప్పేసి అంటూ ఉంటాం. మనకి ఎప్పుడైనా నిద్ర సరిగా లేదు, నిద్ర పట్టట్లేదు అని అన్నా కానీ, మనసు బాగాలేదన్నా కానీ పైకి డాబా బయటలో వెళ్ళి శూన్యంలో చూస్తూ ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టమంటూ ఉంటారు. అలాగే చంద్రుడిని చూస్తూ గడపమని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. చంద్రుడికి మన మానసిక స్థితికి చాలా సంబంధం ఉంది. తర్వాత కుజుడు మూలాధార చక్రానికి ప్రతీక అనమాట. ఈ మూలాధార చక్రం అనేది సరిగా ఉంటే మనకి ధైర్యం, ఏ పనైనా చేయాలి అనే ఆలోచన, స్థిరత్వం అనేది ఈ కుజుడు మనకి కలిగిస్తూ ఉంటారు. తర్వాత బుధగ్రహం మనకి విశుద్ధ చక్రం, అంటే గొంతు దగ్గర ఉన్నటువంటి విశుద్ధ చక్రం సరిగా ఉంటే మనకి సంభాషణ నైపుణ్యము, చక్కగా మంచి స్వరము అనేది మనకి వస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఈ గురుగ్రహం సరిగా ఉంటే అనాహత చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అనాహత అంటే మనకి గుండె దగ్గర ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. రక్త ప్రసరణ, గుండె, ఊపిరితిత్తులు అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అలాగే గురుగ్రహం మనకి అనుకూలిస్తే కనుక మనకి మంచి చదువు అనేది వస్తూ ఉంటుంది అని, దానికోసం మనకి చేతనైనంత పేదవారికి సహాయం చేయాలి. అలా అయితే రాహువు సరిగా ఉంటే కనుక మనకి ఆజ్ఞాచక్రం అనేది సరిగా ఉంటుంది. ఆజ్ఞాచక్రం అంటే మూడో కన్ను, మనం బొట్టు పైన భాగం ఉంటుంది కదా, అది ఆజ్ఞాచక్రం. మనం మూడో కన్ను తెరుచుకుంది అంటాం. అంటే మన ఆత్మతో మనం మమేకమవుతాం. మన గురించి మనం తెలుసుకొని ఏది మంచి చేయాలి, ఏది చెడు చేయాలి అనేది మన ఆత్మతో మనకు మాట్లాడుకోగలిగితే మనకి మూడో చక్రం యాక్టివేట్ అవుతుంది అంటారు. దానికి ఏం కావాలి? రాహు అనేది మనకు అనుకూలించాలి. కేతువు సహస్రార చక్రం. సో సహస్రారం అంటే మన తలపైన అన్నమాట. సో ఈ కేతువు మనకు అనుకూలిస్తే కనుక చక్కగా మనకి అభివృద్ధి సాధిస్తూ ఉంటాం, ఆధ్యాత్మికంగా కూడా బాగుంటాం అనమాట. సో ఈ నవగ్రహ ప్రదక్షిణ ద్వారా మనలో ఉన్నటువంటి చక్రాలు యాక్టివేట్ అవుతూ ఉంటాయి, శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి కొన్ని బీజాక్షరాలు కూడా ఉంటాయి. సో మనం ఈ చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలంటే ఆ బీజాక్షరాలు చాలా అవసరం. సో ఇటువంటి బీజాక్షరాలు, ఆధ్యాత్మిక భావనలు, అలాగే యోగా, విజ్ఞానం, కథలు, ఇటువంటి ముఖ్య విషయాలకై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలి.